బెండకాయ పులుసు అండి. అమ్మమ్మల కాలంలో లాగా చిటికలో టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. మొదట ముక్కలన్నింటినీ ఈ విధంగా తరిగి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిరపకాయ, చిన్నులపాయలని వేసి వేగిన తర్వాత పెద్దుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసి తర్వాత రెండు టమాటా ముక్కలను కూడా వేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని శుభ్రంగా పులుసు తీసుకొని మగ్గిన ఈ బెండకాయ ముక్కల్లో వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని యాడ్ చేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని పసుపును కూడా ఇందులో ఒక 1/2 చెంచా వేసి మీడియం ఫ్లేమ్ మీద పులుసుని బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికిన దాంట్లో కొంచెం చిన్న బెల్లం ముక్కని యాడ్ చేయండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని దించుకుంటే కమ్మనైన బెండకాయ పులుసు రెడీ.